సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మార్క్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ బిసి, బై సైడ్ ఇంబ్యాలెన్స్ అండ్ సెల్ సైడ్ ఇన్ఎఫిషియన్సీ. నథింగ్ బట్ ఒక బైస్కి సంబంధించిన ఫెయిర్ వాల్యూ గ్యాప్, బై ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకోవచ్చు, లేదా బులిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ మంత్ క్యాండిల్ ఏం చేస్తుంది, ఈ విక్ అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లోపలికి వెళ్ళి ట్యాప్ ఇన్ అయి బాడీ ఎక్కడ క్లోజ్ అవుతుంది, బయట క్లోజ్ అవుతుంది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బయట క్లోజ్ అవుతుంది. సో దాని ప్రీవియస్ మంత్ ఏదైతే క్యాండిల్, ఆ ప్రీవియస్ క్యాండిల్ విక్ ఏదైతే ఉందో ఆ విక్ని ఒక 8 క్వాడ్రన్స్గా డివైడ్ చేస్తున్నాను. వై 8 క్వాడ్రన్స్ అంటే ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఈ బాడీ ఎక్కడికి వెళ్ళి స్టాప్ అయింది, ఈ లోవర్ క్వాడ్రన్స్లో స్టాప్ అయింది. సో విచ్ మీన్స్ ఇదేం చూపిస్తుంది అంటే ఒక చిన్న సైన్ బుల్లిష్కి వెళ్ళేలాగా చూపిస్తుంది. బుల్లిష్కి వెళ్తే ఫస్ట్ వెళ్ళే హైస్ ఏంటంటే ఈ హైస్కి ప్రైస్ రీచ్ అవుతుంది. సో ఈ హైస్కి ప్రైస్ రీచ్ అవ్వాలంటే మనం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే బై ఆపర్చునిటీస్ వస్తే గ్రాప్ చేసుకునేలాగా. ఓకేనా, ఇది మంత్లీ అనాలిసిస్. సో ఇప్పుడు వీక్లీకి వచ్చేస్తే వీక్లీలో ఏం చూస్తున్నాం, ఇక్కడ ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్లో ప్రైస్ ఏం చేస్తుందంటే ఈక్వల్ హైస్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఈక్వల్ హైస్, ఈరోజు స్వీప్ చేసిన హైస్ ఇదే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హైస్ని మార్క్ చేసుకుంటున్నాం, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని మార్క్ చేసుకుంటున్నాం. ఈ విక్ని ఎందుకు ఎక్స్పెషల్గా మార్క్ చేసుకుంటున్నాం అంటే ఈ విక్ అనేది 8 క్వాడ్రన్స్గా డివైడ్ చేస్తున్నాం. అండ్ ఈ విక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్లోకి ట్యాప్ ఇన్ అయి బాడీ అంతా ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బిలో క్లోజ్ అవుతుంది. విక్స్ అనేది ఏంటంటే నథింగ్ బట్ గ్యాప్స్ లాగా. ఓకేనా, నథింగ్ బట్ గ్యాప్సే. విక్స్ ఈస్ నథింగ్ బట్ గ్యాప్స్. బులిష్కి వెళ్తే ఈ బైసెల్ లిక్విడిటీ స్వీప్ చేస్తుందని ఒక క్లారిటీ ఉంది. సేమ్ అదే డీటెయిల్స్ నేను ఏం చేస్తున్నా అంటే 1 డే టైం ఫ్రేమ్లో సేమ్ ఈక్వల్ హైస్ ఉంటాయి ఇక్కడ. ఈ హైస్ వెరీ స్మూత్ హైస్ ఇవంతా. ఈ బైసెల్ లిక్విడిటీని మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ విక్ ఏదైతే ఉందో ఈ విక్ని నేను క్వాడ్రన్స్గా డివైడ్ చేస్తున్నాను. అండ్ ఈ బాడీ చూడండి, క్యాండిల్ బాడీ చూడండి ఎంత డీప్గా వెళ్ళి ట్యాపింగ్ అవుతుంది. అండ్ ఈ బైసెల్ లిక్విడిటీ స్వీప్ చేసింది. సో మనకి బై ఆపర్చునిటీస్ వస్తే స్మూత్ హైస్ అది ఇలాంటి డే టైం ఫ్రేమ్లో చూడడం అనేది, ఈక్వల్ హైస్ చూడడం అనేది వెరీ రేర్ సినారియోస్ గైస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూడకపోవచ్చు. సో ఇలాంటి హైస్ అనేది మనం టార్గెట్ చేసుకున్నానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి హైస్ దగ్గర మనం రివర్సల్ చేయడం కన్నా ఇలాంటి హైస్కి మనం టార్గెట్ చేసుకునేది ఈజీ గైస్. ఓకేనా, సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనకి లాట్ ఆఫ్ స్టోరీ చెప్పద్ది. ఏంటంటే అది బైకి వెళ్ళే ముందు ప్రైస్ ఏం చేస్తుంది, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లోపలికి ట్యాప్ ఇన్ అయింది. అండ్ ఈ విక్ ఏదైతే ఉందో ఈ విక్ని ఏం చేద్దామంటే సో ఈ విక్ దగ్గర ఈ మిడ్ పాయింట్ చూడండి, ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టాప్ అవుతుందో చూడండి, బాడీస్ అనేది ఆన్ పాయింట్గా స్టాప్ అవుతుంది. సో నాకేంటంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇంపార్టెంటే, తర్వాత ఈ విక్ మిడ్ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఈ మిడ్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా వెరీ ప్రిసైజ్గా ఇక్కడ బాడీస్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ విక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నాకేమి అర్థమవుతుందంటే ఈ అనాలిసిస్ చూసాక మనం ఏదైతే ఈ పర్టికులర్ డేలో ఉన్నామో ఆ డే అనేది బులిష్ వెళ్తుంది. అండ్ ఎంత డీప్గా వెళ్తుంది అనేది నాకు ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ బైసెల్ లిక్విడిటీ వరకు వెళ్తుంది. ఓకేనా, సో ఇప్పుడు 1 డే 1 వీక్ 1 మంత్ టైం ఫ్రేమ్స్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను అనాలిసిస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దానికి సబ్ టైం ఫ్రేమ్స్కి వెళ్తున్నాను. 4 అవర్స్. ఈ 4 అవర్స్లో ఏంటంటే నేను దాకా ఒక ఈక్వల్ హైస్ చెప్పాను కదా, మంత్ హైస్. ఓకేనా, తర్వాత ఇక్కడ ఈ 4 అవర్స్ హైస్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి గైస్. ఈ హైస్ని అండ్ ఈ సిబిన్ నథింగ్ బట్ ఇది ఒక ఇన్వర్షన్ ఎఫ్ఈజీ. ఓకేనా, సో దీని కలర్ ఏం చేద్దామంటే ఇన్వర్షన్ ఎఫ్ఈజీ కలర్స్ యాడ్ చేద్దాం. సో ఇది ఒక ఇన్వర్షన్ ఎఫ్ఈజీ. సో ప్రైస్ బుల్లిష్ వెళ్ళే ముందు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్వర్షన్ ఎఫ్ఈజీకి ట్యాప్ ఇన్ అయి ఇక్కడ యాక్టివేట్ అయింది. ఓకేనా, బుల్లిష్ వెళ్తున్నట్టే వెళ్ళింది, బట్ స్టిల్ ఇక్కడ ఒక హై సెట్ చేసింది. ఓకేనా, ఈ రిలేటివ్ ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా, దానికి ఈక్వల్గా ఇక్కడ ఒక హై సెట్ చేసింది. మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ బీసీ ఫామ్ అయింది కదా, బీసీ అంటే ఇది ఒక బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. దీని లోపల ప్రైస్ ట్యాప్ ఇన్ అయింది, ట్యాప్ ఇన్ అయ్యి మళ్ళీ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అబవ్ బాడీ అయితే క్లోజ్ అయింది. సో ఇక్కడికే మనకి ఒక సిగ్నల్ వచ్చేసింది, ఓకే బుల్లిష్కి వెళ్ళేదానికి చాలా క్లీన్గా ఉందని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాని సబ్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి
మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తుంది, మనం ఎలాంటి ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవాలనేది మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఈ మిడ్ పాయింట్ చూసారా, ఈ మిడ్ పాయింట్ కన్నా క్యాండిల్ క్లోజెస్ అన్ని అబోనే ఉన్నాయి. సో ఇంకా మనం ఏం చేద్దామంటే డీటెయిల్స్ చూద్దాం. వన్స్ ఇక్కడ యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ బులిష్కి క్యాండిల్ బాడీస్ అని ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, ఈ క్వాడ్రన్స్ అప్పర్ బాడీలోనే, అంటే 0.25కి 0కి మధ్యలోనే క్లోజ్ అవుతున్నాయి. విచ్ మీన్స్ ఇంకా మనకి స్ట్రాంగ్ ఒక సైన్, ఓకే ఇక్కడి నుంచి బులిష్ వెళ్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఈక్వల్ హైస్కి వెళ్తుంది. 4 అవర్స్లో ఉన్న ఈక్వల్ హైస్కి. ఇది నేను ఈజీ అని నేను చెప్పను ఏది కూడా, బట్ స్టిల్ మోర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఐ లవ్ దిస్ డీటెయిల్స్. యప్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాం. ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ 1 డేలో ఏమేమి యాడ్ చేస్తున్నానో సో మనం సబ్ టైం ఫ్రేమ్లో ఇది చూస్తున్నాం. ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూడండి, వెరీ డీటెయిల్స్ ఇస్తుంది, టూ మచ్ ఆఫ్ డీటెయిల్స్ ఇస్తుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ యాక్టివేషన్ అయింది. యాక్టివేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ ఈ విక్ బిలో ఉండదు చూడండి, మొత్తం విక్ అబోనే ఉంటుంది. దీనికి ఇన్ని క్వాడ్రన్స్ అవసరం లేదు. నేను ఏం చేస్తాను అంటే దీన్ని 4 క్వాడ్రన్స్గా డివైడ్ చేస్తాను. ఓకే, సో 4 క్వాడ్రన్స్, కొంచెం షేడెడ్ ఏరియా. యప్, నౌ ఇట్స్ లుకింగ్ వెరీ క్లియర్ గైస్. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్గా యాక్టివేట్ చేసింది. వన్స్ ఇది యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ విక్ని చూసారా, యాక్టివేషన్ క్యాండిల్ విక్, ఆ విక్ బిలోకి ప్రైస్ వెళ్ళు ఆ మిడ్ పాయింట్ దగ్గరే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడే మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం 4 అవర్స్లో ఈ పర్టికులర్ ఏరియాస్లో మనకి ఓకే ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ మూవ్ ఉంటుంది, నెక్స్ట్ ఈ హైస్ కానీ. సో 1 అవర్లో మనకి ఎప్పుడు అర్థమైపోవాలంటే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ బాడీస్ ఇలాగ స్టాప్ అయిపోయాయి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ మిడ్ పాయింట్ దగ్గర మనకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే ఇక్కడ నుంచి ప్రైస్ ఏం చేస్తుంది అంటే ఒక బుల్లిష్ మూవ్ ఉంటుంది. సో అది ఎంత డీప్గా ఉంటుంది ఈ బై సైడ్, ఓకేనా, నథింగ్ బట్ ఈక్వల్ హైస్. మనం 4 అవర్స్లో చూసేదే ఈ 1 అవర్లో చూస్తుంది. ఈ హైస్ వరకు ప్రైస్ బుల్లిష్ మూవ్ వెళ్తుంది. ఓకేనా, సో బుల్లిష్ మూవ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది 9 o'clock క్యాండిల్. సో ఇంత స్పీడ్గా వెళ్ళొచ్చు, లేదా 1 or 2 క్యాండిల్స్లో వెళ్ళినా స్వీప్ చేయొచ్చు. అండ్ ఈరోజు ఏంటంటే 8:30కి న్యూస్ ఉంది. దాని డీటెయిల్స్ ఏం చేద్దామంటే మనం 15 minutesలో చూద్దాం. 15 minutesలో చూడండి, ఈక్వల్ హైస్ అండ్ లోస్ సెట్ చేసింది ఇదంతా. ఓకేనా, ఇదంతా ఎక్కడ ఫామ్ అవుతుంది, విక్లో ఫామ్ అవుతుంది, ఐ మీన్ డిస్కౌంట్లో ఫామ్ అవుతుంది ఇదంతా. సో డిస్కౌంట్ అంటే ఈ క్యాండిల్ విక్ డిస్కౌంట్, ఈ డిస్కౌంట్లో ఫామ్ అవుతుంది ఇదంతా. సో డిస్కౌంట్లో మనకి బై ఆపర్చునిటీస్ వస్తే ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని బై ఆపర్చునిటీ తీసుకొని నెక్స్ట్ ఏదైతే టార్గెటెడ్ హైస్ ఉంటాయో ఆ హైస్కి మనం టార్గెట్ చేస్తాం. 8:30 న్యూస్ క్యాండిల్ ఇది. ఇక్కడి నుంచి ప్రైస్ ఏం చేస్తున్నాం అంటే బులిష్ వెళ్తుంది. ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా వెళ్తుంది, ఈ రిజెక్షన్స్ కానీ బాడీస్ కానీ ఇవంతా ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, ఎండాగ్ ఏదైతే ఉందో, ఎండాగ్ ఆగస్ట్ 12th ఎండాగ్ ఏదైతే ఉందో ఆ ఎండాగ్ అలైన్ అయింది. ఆ ఎండాగ్లో ఇంకొక ఎండాగ్ కూడా అలైన్ అయింది, August 4th అండ్ August 12th. సో దీన్ని మనం ఏమంటామంటే ఇలాంటివి కొంచెం హై ప్రాబిలిటీ ఉంటాయి. సో ఇలాంటి దగ్గరలో మనకి రివర్సల్స్ ఆపర్చునిటీస్ వస్తే చాలా క్లియర్గా ఉంటాయి, చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయి. సో ఇప్పుడు నాకు బై ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక క్లియర్ గన్ షాట్ క్లారిటీ ఉంది. ఓకేనా, అంటే ప్రైస్ ఇప్పుడు 1 minute ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే మూమెంట్ రియల్ మూవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ ఎండాక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఎండాక్ ఇంకోటి ఏమైనా అలైన్ అయింది, డే డిఆర్టీ 0.5. వెరీ క్లియర్ గైస్. ఇంతకు మించి ఇంకా నాకు టూ మచ్ ఆఫ్ డీటెయిల్స్ అవసరం, ఇది ఒక్క డీటెయిల్ చాలు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు బైస్కి నాకు ఏ ఫ్యాక్టర్స్ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి బైస్ చేసేదానికి, దాని మీద డిస్కస్ చేద్దాం. సో దీంట్లో నేను సపరేట్ టాప్ డౌన్ అనాలిసిస్ చేసుకున్నాను. సో దానికి ఏంటంటే నేను యాడ్ చేసుకున్న హైస్ యాజ్ యూజువల్ మీరు చూస్తున్న హైస్ ఇవంతా. ఓకేనా, తర్వాత ఇక్కడ ఒక ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అండ్ ఈ బై సైడ్ లిక్విడిటీ స్వీప్ చేశాక ప్రైస్ ఎంత డీప్గా రావచ్చు, ఈ బై సైడ్ ఇక్కడ ఫామ్ అయిన ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో అంత డీప్గా ప్రైస్ వచ్చి ట్యాప్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ నేను 1 minute దానికి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్గా ఏమేమి యాడ్ అవుతున్నాయో అవి చూస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 4 అవర్స్కి వెళ్తాను. ఇది అంతా నేను మళ్ళీ టాప్ డౌన్ అనాలిసిస్. ఇప్పుడు ఇదంతా నాకు టూ మచ్ డీటెయిల్స్, ఏంటి ఇవంతా టూ మచ్ డీటెయిల్స్, ఇవంతా నేను చార్ట్లో యాడ్ చేసుకోలేను. సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే
నా చార్ట్లో ఇప్పుడు ఏమేమి యాడ్ చేసుకోగలుగుతానో అవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫామ్ అయిన ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ చాలా క్లీన్గా ఉంది, ప్రిసైజ్గా ఉంది. ఓకేనా, ఇది ఇక్కడ యాక్టివేట్ అయింది, తర్వాత మళ్ళీ ఈ లిక్విడిటీకి స్వీప్ చేసింది. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ 6 o'clock క్యాండిల్ యాక్టివేట్ అయింది, అంటే ఈ పర్టికులర్ డే క్యాండిల్ యాక్టివేట్ అయింది. నిన్న 2 days బ్యాక్ యాక్టివేట్ అయింది. తర్వాత మళ్ళీ ప్రైస్ ఏం చేస్తుందంటే దీనికే సపోర్ట్ తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, బుల్లిష్కి వెళ్తుంది, ఈ బై సెల్ లిక్విడిటీకి వెళ్తుంది. సో ఇవంతా నాకు టూ మచ్ ఆఫ్ డీటెయిల్స్ ఇస్తుంది. అండ్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. ఈ 1 hour టైం ఫ్రేమ్లో నేనేం చేస్తున్నానంటే ఈ సెల్ లిక్విడిటీ ఏదైతే ఉందో ఈ సెల్ లిక్విడిటీ మార్క్ చేస్తున్నాను, అండ్ ఈ బై సెల్ లిక్విడిటీ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ 15 minutes ఇంట్లో ఏం మార్క్ చేయలేదు అనుకుంటా. గెస్ యా, ఈ హైస్ అండ్ లోస్ తప్ప ఇంకేం లేదు. అండ్ ఆబ్వియస్లీ డే హై అండ్ డే లో ఇది హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను ఎవ్రీ సింగిల్ టైం. లెట్స్ గెట్ ఇన్ టు 1 minute. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ప్రీ మార్కెట్ డీలింగ్ రేంజ్ హై అండ్ లో నేను ఏం చేస్తున్నా అంటే 8 quadrantsగా డివైడ్ చేశాను. సో ఇప్పుడు ఈ 8 quadrantsలో నేను చూసే డీటెయిల్స్ ఏంటంటే 8:30 న్యూస్ క్యాండిల్, ఈ న్యూస్ క్యాండిల్ లో ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఓకేనా, అండ్ హై ఇక్కడ మార్క్ చేసుకున్నాను, న్యూస్ క్యాండిల్ లో అండ్ హై. అండ్ ప్రీ మార్కెట్ హైస్ లోస్ ఎందుకు మార్క్ చేసుకోలేదంటే ఆబ్వియస్లీ నాకు క్లియర్ కట్ ఐడియా ఉంది, ప్రైస్ బేరిష్ వెళ్ళదు. సో నేనేం చేస్తున్నాను అంటే బులిష్గా చూస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు బులిష్కి ఏమేమి డీటెయిల్స్ కావాలో అవి యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ విక్ ఏదైతే ఉందో ఈ అప్పర్ క్వాడ్రంట్లో అంటే బులిష్కి ఈ డోజిలా ఫామ్ అయింది కదా, ఈ విక్ ఏదైతే ఉందో ఈ విక్ నేను ప్రీమియం డిస్కౌంట్గా యూజ్ చేస్తున్నాను. ఇదంతా ప్రీమియం, ఇది డిస్కౌంట్. ఓకేనా, సో ఈ డిస్కౌంట్లో ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. దీని దగ్గరికి వద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని 8 quadrantsగా డివైడ్ చేశానని చెప్తున్నాను కదా. సో దాంట్లో మనం ఏమేమి డీటెయిల్స్ చూస్తున్నాం. వన్స్ న్యూస్ క్యాండిల్ రిలీజ్ అయింది, ఓకేనా, అప్పటి వరకు అన్ని మూసుకొని కామ్ ఉండాలి మనం. దానికి ముందు మనం దూరామంటే షెడ్కి వెళ్ళిపోతాం. అది మీ లైవ్ అకౌంట్స్ ఉంటే లైక్ ఈ ఫండెడ్ అకౌంట్స్లో కాకుండా వేరే లైవ్ అకౌంట్స్ ఉంటే దెన్ అది మీ ట్రయల్ అండ్ ఎర్రర్ మీరు చేయగలిగితే చేయండి, లేదంటే ఇది లైట్ అంటే లైట్ తీసుకోండి. ఓకేనా, సో ఈ మిడ్ పాయింట్ చూడండి. ఈ మిడ్ పాయింట్ దగ్గర ప్రైస్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇంకా ప్రైస్ ఏం చేస్తుందంటే ఇక్కడంతా సపోర్ట్ తీసుకుంటుంది. ఓకేనా, సపోర్ట్ తీసుకుంటుంది బులిష్కి వెళ్ళేదానికి. వెరీ డీటెయిల్స్ గైస్. ఓకేనా, సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మార్కెట్ ఫ్రేమ్వర్క్ యాడ్ చేస్తున్నాను. మార్కెట్ ఫ్రేమ్వర్క్ నో లాంగర్ ఫ్రీ ఇంకా మనీ ఎవరైతే పే చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను బై చేయలేదు. ఇక్కడ నేను బై చేయలేదంటే నేను ఈ డిస్కౌంట్ లెవెల్లో నేను బై చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు బై చేయట్లేదంటే ఈ ఎన్వాగ్ ఉంది. ఓకేనా, ఈ ఎన్వాగ్ ఏదైతే ఉందో ఈ ఎన్వాగ్ ప్రైస్ ఏం చేస్తుందంటే పైన క్లోజ్ అయ్యి నెక్స్ట్ నాకు పీడిఆర్ఎస్ ఈ డిస్కౌంట్ లెవెల్స్లో ఫామ్ అయితే నేను బైస్ చేసేదానికి రెడీగా ఉన్నాను. దీని లోపల బైస్ చేస్తే ఏమవుతుందంటే సమ్ టైమ్స్, నాట్ ఆల్ ద టైమ్స్, ప్రైస్ మళ్ళీ ఒక చిన్న రీట్రేస్మెంట్ తీసుకుని వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రీట్రేస్మెంట్ ఏంటంటే నాకు కంఫర్ట్ ఉండదు. వై బికాస్ అంటే ఐ నీడ్ మోర్ డీటెయిల్స్ గైస్, మోర్ డీటెయిల్స్ అండ్ క్లారిటీ. సో ఇక్కడ ఈ క్లారిటీ మిస్ అవుతాను నేను. నాకు క్లారిటీ ఇక్కడి నుంచి వస్తుంది. ఓకేనా, సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఈ బిసీ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ బిసీకి ఏం చేస్తున్నామంటే మనం ఈ విక్ ఏదైతే ఉందో ఇది నేను ఒక్కసారి డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తున్నా. ఇక్కడ ఒక విక్ ఉంది, నేను కూడా డిలీట్ చేద్దాము. ఈ విక్ ఉంది. ఈ విక్కి మిడ్ పాయింట్ వేస్తున్నాను. ఈ మిడ్ పాయింట్ అండ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్గా ప్రైస్ ఏం చేస్తుందంటే అబోనే మనకు ఆపర్చునిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ అవన్నీ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు రీప్లే తీస్తున్నాం. ఇక్కడ ప్రైస్ ఏం చేస్తుందంటే ఒక బై ఆపర్చునిటీ ఇచ్చింది మనకి. నేను ఇక్కడే బై ఆపర్చునిటీ తీసుకున్నాను ఈ బాడీలో. ఓకేనా, ప్రైస్ ఏం చేస్తుందంటే ఇక్కడ ట్యాప్ ఇన్ అవ్వగానే 853కి ఇక్కడ నేను ఒక బై ఆపర్చునిటీ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రైస్ ఎక్కడికి వెళ్తుందని మనకి క్లారిటీ ఉంది. ఏషియా హైస్కి, నథింగ్ బట్ ఏషియా హైస్ ఉన్నాయి. బట్ నేను దాన్ని ఇంకా ఏషియా హైస్ లాగా నేను మార్క్ చేసుకోలేదు. వై బికాస్ అంటే ఇది నేను ఏదైతే టాప్ డౌన్ అనాలిసిస్ బై సైడ్ లిక్విడిటీ మార్క్ చేసుకున్నానో దాన్ని టార్గెట్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఇక్కడ ఫామ్ అయిన ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నాకు ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్
ఆగస్ట్ 13th ఫామ్ అయిన 132 ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అండ్ ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏం చేస్తుందంటే ప్రైస్ ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా ఉందో చూడండి, బుల్లిష్కి వెళ్ళలేదు. ఓకేనా, ప్రైస్ ఇక్కడ ఎందుకు ఆగుతుందో మనకు ఒక క్లారిటీ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు 930 ఉంది కదా, 930 క్యాండిల్ డైరెక్ట్గా వెళ్ళిపోయి తీసేస్తుందంటే నో, ఒక లిక్విడిటీ స్వీప్ అయింది. ఎవరైతే లాంగ్స్ ఇక్కడ అక్వైర్ చేసుకున్నారో, ఎవ్రీబడి ఎవరైతే ఇక్కడ లాంగ్స్ అక్వైర్ చేసుకున్నారో వాళ్ళందరినీ ఈ 2 క్యాండిల్స్ స్వీప్ చేసింది, ఇంక్లూడింగ్ ఈ క్యాండిల్. అండ్ ఈ క్యాండిల్ బాడీ చూడండి, విక్ చూడండి, సారీ బాడీ అంటుంది, ఎక్కడికి వెళ్ళి ట్యాప్ అయింది. నేను ఇందాక ఈ విక్ అన్నాను కదా, ఈ విక్ మిడ్ పాయింట్, తర్వాత ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్, అండ్ ఈ డిస్కౌంట్ ఏదైతే మనం దీన్ని ఆక్టెన్స్గా డివైడ్ చేసామో ఆ డిస్కౌంట్ లెవెల్ 0.75. అండ్ మనం ఈ ప్రీ మార్కెట్ సెషన్స్ ఏదైతే హై అండ్లో మార్క్ చేసుకున్నామో దానికి 0.85. కరెక్ట్గా ఈ 3 ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, 3 కాదు 4, టోటలీ 4 ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో అక్కడ జస్ట్ విక్ మాత్రమే డ్యామేజ్ చేసింది. సో ఇక్కడ విక్ మాత్రమే డ్యామేజ్ చేస్తుందంటే మనకి మిగతా డీటెయిల్స్ ఏం కనిపించాలి. సెకండ్, నేను విక్ తీసేస్తాను. బాడీ అంతా ఎక్కడుంది ఇప్పుడు, ఈ బాడీ అంతా అబోవ్నే ఉంది, విచ్ మీన్స్ మనకి ఇంకా డిస్కౌంట్ లెవెల్స్లోనే ఉన్నాం మనం ఇక్కడంతా. ఓకేనా, డిస్కౌంట్ లెవెల్లోనే మనకు ఆఫర్ చేస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే డిస్కౌంట్ లెవెల్స్లోనే బై చేయాలి. ఎల్ఐసి ప్రీమియం లెవెల్స్లో బై చేసామంటే అది 100% డ్యామేజ్ తీసుకుని వస్తాం. సో దాన్ని మీరు ఎలా చూస్తారనేది ఇంపార్టెంట్, అంటే దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారనేది ఇంపార్టెంట్. సో యా, ఇక్కడ ఒక డిస్కౌంట్ లెవెల్ ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తుందంటే ప్రైస్ యాక్సలరేషన్ అయింది. ఓకేనా, అండ్ ఈ విక్ ఏదైతే ఉందో 931 విక్ ఏదైతే ఉందో ఈ విక్ నేను మిడ్ పాయింట్గా డివైడ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్ అండ్ ఈ మిడ్ పాయింట్ ఒకే దగ్గర వెళ్ళండి. ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ వెళ్ళేసి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఇక్కడికి మనకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రైస్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రాంగ్ బులిష్ మూవ్ ఉంటుంది. నేను మళ్ళీ ఏం చేశానంటే ఈ క్యాండిల్లో బై చేశాను. నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లోనే నేను బై చేశాను. ఇది బులిష్ వెళ్ళే ముందు ఏం చేస్తుందంటే నేను ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని చెప్పాను కదా, ఇది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి మళ్ళీ వెళ్ళి ఒకసారి ట్యాప్ అయింది. ఓకేనా, సో ఇక్కడికి మనకు ఒక క్లారిటీ డన్. ఇక్కడ నుంచి ఒక పెద్ద బులిష్ మూవ్ ఉంటుంది. ఆల్ యూ నీడ్ ఈస్ యాడింగ్ కాన్ఫ్లుయెన్సెస్ టు యువర్ ట్రేడ్ అనాలిసిస్. ఓకేనా, మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ఈ బైసెల్ లిక్విడిటీ స్విప్ చేస్తుంది, నేను పార్షల్. తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఆర్టీహెచ్ గ్యాప్స్ యాడ్ చేస్తున్నాం దీంతో పాటు. సో ఆర్టీహెచ్ గ్యాప్ ఏం చేద్దామంటే దీన్ని కూడా ఒక రీప్లే చేద్దాం. ఇనిషియల్గా ఇవంతా మీకు కాంప్లెక్స్ అనిపించచ్చేమో, బట్ ఐ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్. ఇప్పుడు చూడు, ఆర్టీహెచ్ గ్యాప్ ఏమవుతుంది, 64 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకేనా, సో 64 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఈ బైసెల్ లిక్విడిటీ ఏదైతే ఉందో ఈ బైసెల్ లిక్విడిటీ నుంచి నెక్స్ట్ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ప్రీవియస్ డే హై వరకు నేను ఏం చేస్తున్నాను అంటే క్వాడ్రన్స్గా డివైడ్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ స్టాండర్డ్ డివిజన్స్ ఫామ్ అయ్యి, సో వీటిలో నేను ఒకటి పిక్ చేసుకోవాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే వేటిలో నేను ర్యాండమ్గా వెళ్ళేసి ఇక్కడ నేను అన్ని దగ్గర పార్షల్ తీసుకుంటా వెళ్ళలేను. ఓకేనా, సో అందుకే నేను ఏం చేశానంటే దీన్ని నేను క్వాడ్రన్స్గా డివైడ్ చేసి, బికాస్ ఇక్కడ నాకు కీ లెవెల్స్ ఇంకేం లేదు, అందుకే ఇక్కడ నేను 0.5 దగ్గర ఇంకొక పార్షల్ బుక్ చేస్తాను. నేను అన్ని చూపిస్తాను ఎలా బుక్ చేసాను ఏంటి అనేది. ఓకేనా, ఎస్ఎంటీస్ ఓపెన్గా చెప్పాలంటే ఇన్ని కాన్ఫరెన్సెస్ ఉంటే ఎస్ఎంటీ చుచుపి. ఓకేనా, బట్ స్టిల్ ఎస్ఎంటీ ఇంపార్టెంట్ ఫ్యాక్టరే, బట్ ఐ డోంట్ లుక్ ఎస్ఎంటీ యాజ్ ద మెయిన్ కీ రోల్. అది ఒక అడిషనల్ ఫ్యాక్టర్ అంతే. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఈ సినారియోస్లో నాకు బైస్కి ఇక్కడ ఒక ఎస్ఎంటీ ఉంది. ఓకేనా, అండ్ సెల్కి ఇక్కడ ఫామ్ అయింది. అండ్ మన అనాలిసిస్ అంతా ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు జస్ట్ ఎస్ఎంటీస్ అనేది నేను యాక్ట్ చేసుకొని చూస్తాను. దీని ఇంపార్టెన్స్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వను. అంటే ఇప్పుడు ఎస్ఎంటీ ఇక్కడ ఫామ్ అయిపోయింది కదా, ఇక్కడ సెల్ చేసేయడం, లేదా ఇక్కడ ఎస్ఎంటీ ఫామ్ అయిపోయింది కదా ఇక్కడ బై చేసేయడం, అలాంటివి ఏం చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఈజీస్ చూద్దాం. ఇప్పుడు ఈ బాడీ ఎక్కడ వరకు వచ్చింది, ఈ ఎఫ్ఈజీ వరకు వచ్చింది కదా. సో ఫస్ట్ ఎఫ్ఈజీస్ చూడండి, లండన్ ఫస్ట్ ప్రెజెంటెడ్ ఎఫ్ఈజీ వరకు వస్తుంది ఎగ్జాక్ట్గా, లండన్ ఫస్ట్ ఎఫ్ఈజీ వరకు. ఇంకా ఇంత డీటెయిల్స్ వచ్చినప్పుడు మనకు అది చాలా చాలా టూ మచ్ ఆఫ్ డీటెయిల్స్. ఇది August 12th ఫస్ట్ ప్రెజెంటెడ్ ఎఫ్ఈజీ, దాని లోపలే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చాలాసేపు ప్రైస్ ట్రావెలింగ్. ఓకేనా, సో
ఆల్ వీ నీడ్ ఈస్ డీటెయిల్స్ గైస్. మనం దాన్ని ఎంత డీటెయిల్గా చూస్తున్నాం అనేది. అండ్ ఇంకొకటి కూడా, ఈ ప్రీ మార్కెట్ హైస్ అని మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని చెప్పడం మర్చిపోయాను. మార్కెట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ చేస్తాను నేను ఇప్పుడు క్లారిటీ. ఈ ప్రీ మార్కెట్ హైస్ ఏదైతే ఉందో, ఈ బాడీ చూడండి ఎక్కడ వచ్చావి, ఎగ్జాక్ట్లీ ఈ ప్రీ మార్కెట్ హైస్ దగ్గరికి వచ్చాలి. ఇంత డీటెయిల్ గైస్, టూ మచ్ ఆఫ్ డీటెయిల్స్ ఇది. ఇలా ఇంత డీటెయిల్ ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి ఒక బులిష్ చూసేదానికి? నాకు ఇంకా భయమేముంది, ఇంత టూ మచ్ ఆఫ్ క్లారిటీలో ఉంది. ఓకేనా? ఇప్పుడు న్యూస్ హై అండ్ న్యూస్లో అంటున్నాం కదా, ఈ న్యూస్ హై అండ్లోకి నేనేం చేస్తున్నా అంటే, ఇదంతా ఎక్కడ ఫామ్ అవుతుందో నేను ఒకసారి చూపిస్తాను. ఆపోజిట్ కలర్స్ వేసాను. జస్ట్ ఈ న్యూస్ హై అండ్ లోలో ప్రైస్ ఎక్కడికి వస్తుంది? న్యూస్ హై అండ్ లో మిడ్ పాయింట్. ఓకేనా? అంటే డిస్కౌంట్కి మళ్ళీ ట్యాప్ ఇన్ అయింది, ప్రీమియంకి వెళ్ళే ముందు డిస్కౌంట్కి ట్యాప్ ఇన్ అయింది, అండ్ డిస్కౌంట్ టు ప్రీమియం, బూమ్. సో ఇది డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ మన ట్రేడ్లో ఉన్నప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ చూస్తాం. ఏంటి ఆ డీటెయిల్స్ అని అంటే, ఇది పైసల్ లిక్విడిటీ ఎలా స్విప్ చేసింది, ఒక బ్రేక్ అవే గ్యాప్. ఇక్కడ బ్రేక్ అవే గ్యాప్ అంటే ఇంకా ప్రైస్ వచ్చి ఇక్కడ ఫిల్ చేయలేదు ఇంకా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక బ్రేక్ అవే గ్యాప్ ఫామ్, 2 బ్రేక్ అవే గ్యాప్స్. ఇక్కడ ఏం ఫామ్ అయింది? నెక్స్ట్ ఇంకొక ఫేర్ వ్యాలీ గ్యాప్ ఫామ్ అయింది. ఆ ఫేర్ వ్యాలీ గ్యాప్ లోపలికి ప్రైస్ వచ్చి ట్యాప్ ఇన్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలాగ 2 ఫేర్ వ్యాలీ గ్యాప్స్ ఉన్నాయి, 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. బులిష్ చూస్తున్నాం. ఇప్పుడు ఏ ఆర్డర్ బ్లాక్ని కన్సిడర్ చేయాలి? మీరు 2 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ ఉన్న కన్సిడర్ చేయొచ్చు. నేనైతే 2 మినిట్స్ ఆర్డర్ బ్లాక్ని కన్సిడర్ చేస్తాను. ఒకవేళ మీకు 2 మినిట్స్ అలో లేకపోతే గో ఫర్ 3 మినిట్స్. బట్ 3 మినిట్స్లో మీకు అంత క్లియర్గా ఉంటుందా లేదా, ఐ డోంట్ థింక్ సో. బట్ స్టిల్ ఇది ఇక్కడ మీరు 3 మినిట్స్లో ఇక్కడ కన్సిడర్ చేస్తారు. సో ఒకసారి 1 మినిట్కి వెళ్తాం. నాట్ సో క్లియర్ గైస్. దీంట్లో ఈ పర్టికులర్ డేలో 3 మినిట్స్లో క్లారిటీ లేదు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ ఆర్డర్ బ్లాక్ నాన్న కన్సిడర్ చేయొచ్చు. మీకు అప్పటికి ధైర్యం సరిపోకపోతే ఈ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ని, ఈ ఆర్డర్ బ్లాక్ నన్న, ఈ బాడీ నన్న కన్సిడర్ చేయొచ్చు. సో నాకు క్లారిటీ రావాలి కాబట్టి నేను ఒక 2 మినిట్స్కి వెళ్ళి చూస్తే 2 మినిట్స్లో నాకు క్లియర్ కట్గా ఆన్సర్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ని కన్సిడర్ చేశాను. వన్స్ ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఈ బైసెల్ లిక్విడిటీ స్పీడ్గా వెళ్ళి స్వీప్ చేస్తాడు. ఓకేనా? ఇంకా దానికి మించి ఇంకా ప్రైస్ ఇంకా ఎంత డీప్గా వెళ్ళినా నాకు ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. సో ఇక్కడ వరకు ప్రైస్ ఎంత స్పీడ్గా వెళ్ళి ఇక్కడ నుంచి ఎందుకు ఇంకా స్లో అయిపోయింది? ఎందుకంటే దిస్ ద రియల్ మూవ్. ఇదంతా ఒక రియల్ మూవ్. ఈ రియల్ మూవ్ మనం టార్గెట్ చేయాలి. ఈ స్పీడ్ అనేది ఎప్పుడు మనకి ఏం డిఫైన్ చేస్తుందంటే, దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మూవ్స్. ఎంట్రీస్ పక్కన పెట్టేస్తే దీస్ ఆర్ ఆల్ ద పర్ఫెక్ట్ మూవ్స్. ఇనిషియల్గా మీకు ఇది కాంప్లెక్స్ అనిపించచ్చేమో, బట్ మీరు దాన్ని వినంగా మీరు దాన్ని అప్లై చేయంగా మీకు అది ఒక సింప్లిఫైడ్ వర్షన్గా అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఎందుకు రీట్రేస్ అయింది, ఎందుకు అవుతుంది, ఏం చేస్తుంది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత 1.125 స్టాండర్డ్ డీవియేషన్స్ లెవెల్స్కి వెళ్ళింది. అక్కడ ఒక రిజెక్షన్ చేసింది. తర్వాత ఈ డే రేంజ్ నుంచి బయటకు వచ్చేసింది ఇదంతా. ఓకేనా? డే హై రేంజ్ నుంచి బయటకు వచ్చేసింది. మళ్ళీ ఏం చేస్తుంది, ఆ డే లోపలికి వెళ్ళి ట్యాప్ ఇన్ అయింది. అండ్ అక్కడ ఒక ఫేర్ వ్యాలీ గ్యాప్ అలైన్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ లెవెల్స్కి ప్రైస్ వెళ్ళింది, ఈ 1.375. ఇక్కడ ప్రైస్ రియాక్షన్ చూడండి. ప్రైస్ ఇక్కడ స్లో డౌన్ అయింది, మళ్ళీ ఇక్కడ వెళ్ళింది 1.5కి. 1.5 దగ్గర మళ్ళీ ఇక్కడ ఏం చేసింది, ఒక రీట్రేస్మెంట్ తీసుకుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా గైస్. ఇంకా ఇంతకు మించి మీకు డీటెయిల్స్ కావాలంటే దిస్ ఇస్ ఇనఫ్ అంతే. దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్, పర్ఫెక్ట్ ఆన్ పాయింట్ డీటెయిల్స్ ఇవంతా. ఇంకా ఇంతకు మించి మనకి డీటెయిల్స్ కూడా అవసరం లేదనుకుంటా, ఐ థింక్ సో. అండ్ మీరు 10 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇది బులిష్ మూవ్ వెళ్ళే ముందు ఏం చేస్తుంది, ఇక్కడ ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్ లోపల ట్యాప్ ఇన్ అయింది. ఓకేనా? ట్యాప్ ఇన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక బులిష్ మూవ్ వెళ్ళింది. ఇంకా అది ఎంత డీప్గా వెళ్తుంది ఏంటి అనేది మనం ఏం చేస్తున్నామంటే ఈ లోవర్ టైం ఫ్రేమ్స్లో చూస్తున్నాం. ఓకేనా? 216 పాయింట్స్. ఇంకా ఇంతకు మించి కూడా మనకి ఇంకా డీటెయిల్స్ కావాలి అనడం, అది ఐ థింక్ సో, అది మనకి ఇంకా లాజిక్ లేదనుకుంటా. నా ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్. ఓకేనా? తర్వాత నా స్టాప్ లాస్ నేను వచ్చేసి ఇది కిందకు వచ్చేస్తుంది కదా అని చెప్పి నేను భయపడి ఎక్కడ పడితే అక్కడ నేను ఎగ్జిట్ అవ్వలేదు.
మళ్ళీ నేను పొజిషన్ ఎక్కడ యాడ్ చేశానంటే ఎప్పుడైతే ఈ విక్ ఏదైతే ఉందో ఈ విక్ అండ్ ఈ హై అబౌవ్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ వెళ్ళి క్లోజ్ అయిందో 933 క్యాండిల్ నెక్స్ట్ పొజిషన్లో నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా, ఇక్కడ బై చేశాను, నెక్స్ట్ బై అండ్ నెక్స్ట్ సెల్ ఎక్కడ చేశానంటే ఈ హైస్ ఎప్పుడైతే తీసిందో స్వీప్ చేసిందో అక్కడ నెక్స్ట్ ఒక పార్షల్ బుక్ చేశాను. తర్వాత ఈ మిడ్ పాయింట్ నేను ఏదైతే చెప్పున్నానో ఈ మిడ్ పాయింట్కి కరెక్ట్గా ఇక్కడ ఒక పార్షల్ బుక్ చేస్తున్నాను. ఓకేనా, తర్వాత ఈ హైస్కి ఇక్కడ ఒక బై సెల్ లిక్విడిటీ నథింగ్ బట్ డే హై. ఈ డే హైకి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక పార్షల్ బుక్ చేశాను, 3 పార్షల్స్. అండ్ ఫైనల్ టార్గెట్ ఎక్కడ బుక్ చేశాను, ఈ బైసెల్ లిక్విడిటీ ఎప్పుడైతే స్వీప్ చేసిందో ఈ బైసెల్ లిక్విడిటీకి నేను నెక్స్ట్ ఫుల్ టార్గెట్ తీసుకున్నాను. టోటల్ 216 పాయింట్స్ తీసుకున్నాను. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద పాయింట్స్, ఐ నీడ్ డీటెయిల్స్. ఇప్పుడు ఎంత దూరం ప్రైస్ వెళ్తుందని నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకున్నాను. అది ఇంకొన్ని డేస్ తక్కువ డిస్టెన్స్ కూడా చూపించవచ్చు, కొన్ని డేస్ ఇంకా ఎక్కువ డిస్టెన్స్ చూపించచ్చు. అండ్ ఇది నేను ప్రిడిక్ట్ చేశాను, ఏది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ప్రైస్ ఇంకా డీప్గా వెళ్తే ఎంత దూరం వెళ్ళి ఆగొచ్చు. నేను 1 డే టైం ఫ్రేమ్లో నీట్గా చూపించాను. 1 డే 4 అవర్స్ అనుకుంటా, 4 అవర్స్లోనే ఉన్నాము. 4 అవర్స్లో ఇద్దాం ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఐ థింక్ ఇది 1 డే టైం ఫ్రేమ్లో మార్క్ చేసాం అనుకుంటా. ఎస్, ఇది బులిష్ వెళ్తే ఇంకా ఎంత డీప్గా ప్రైస్ వెళ్ళచ్చు. ఓకేనా, ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి ప్రైస్ వెళ్ళి ఇక్కడ ప్రైస్ ట్రావెల్ అవ్వచ్చు, కూల్ ఆఫ్ అవ్వచ్చు. సో ఇదంతా ప్రిడిక్షనే. ఫస్ట్ నేనేం చేస్తున్నాను, నా అనాలిసిస్ని అంతా నా స్కిల్ సెట్ని అంతా నేనేం చేస్తున్నాను అంటే ప్రైస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడ మనం టార్గెట్ తీసుకోగలుగుతాం, ఎక్కడ ఎగ్జిట్ అవ్వగలుగుతాం, నేను ఆ ప్రిడిక్షన్ ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాను. దానికి మిగతావన్నీ ఏంటంటే సపోర్టింగ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, సో ఇవంతా ఏంటంటే కొన్ని బై ఎక్స్పీరియన్స్ వస్తాయి, కొన్ని మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వస్తాయి. ఓకేనా, అది చాలామందికి ఏంటంటే చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి అంటారు కదా, చాలా ఉంటే మనం ఏం చేయలేము, దీంట్లో ప్రాఫిటబుల్ అవ్వడం చాలా కష్టం. దట్ ఇస్ ద రియాలిటీ. యా, ఓకే గైస్, అయితే లవ్ యూ ఆల్, బై బై, సీ యూ టుమారో.